చాలామందికి ఉద్యోగంలో ఉంటారు. ఎంతో ప్రమోషన్‌తో పైకి పోవాలనుకుంటున్నా సరిగ్గా పోలేకపోతుంటారు. కొంతమంది ఎంత మంచి చేసినా అది చెడుకే అవుతా ఉంటుంది. వాళ్ళు ఎంత మంచి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకు బ్యాడ్ నేమే వస్తా ఉంటుంది. తర్వాత ఇంతే కాకుండా ఫ్యామిలీలో రకరకాల ట్రబుల్స్. కుటుంబ పెద్దగా బాధ్యత వహించాల్సిన వ్యక్తే బాధ్యత లేకుండా తిరగడము. చాలా మటుకు కుటుంబ సభ్యులతోటే తిట్టించుకోవడము ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటే ఇది ఖచ్చితంగా రవిగ్రహానికి సంబంధించిన దోషంగా మనం చెప్పవచ్చు. మరి అలాంటప్పుడు మేము పెద్ద పెద్ద పూజలన్నీ చేసుకోలేమండి. ఏదో చిన్న హోమ్ రెమెడీ అయితే చెప్పండి. అట్‌లీస్ట్ జెమ్స్ కూడా కొనుక్కోలేము. లేదంటే హోమాలు చేయించలేము, పూజలు చేయించుకోలేము, టైం లేదు. ఇలాంటి వాళ్ళకేమీ లేదండి. రామాయణంలో బాలకాండలో 73వ సర్గ. ఇది చదివితే ఆ దశ నడుస్తున్నప్పుడు మనకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇలాంటి వాటితో బాధపడుతున్న వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. అది చదివే ప్రయత్నం చేయండి.